హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శృంగార మదనం చివరి భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. పసుపు పచ్చని కుర్తా పైజమాలో గౌతమ్ బంగారు పువ్వుల మధ్య మెరిసిపోతూ ఉన్న శ్రీహరిలా ఉన్నాడు. పసుపు పచ్చని చీరలో రాధిక బంగారు కమలాల మధ్య మెరిసిపోతున్న మహాలక్ష్మిలా ఉంది. గార్డెన్లో ఇద్దరిని వేరువేరుగా దూరంగా కూర్చోబెట్టి ఇద్దరి మధ్య ఒక కర్టన్స్ లాంటిది కట్టారు. అటువైపు రామ్, వేణు, గిరిధర్ కలిసి కావ్య సమక్షంలో పసుపు, గంధం, గులాబీ పూలు కలిపిన లేపనాన్ని గౌతమ్కి పసుపుగా రాశారు. ఇక్కడ వర్ష, కళ ఇంకా కొందరు ముత్తైదువులు కలిసి రాధికకు పసుపు పూసి మొదటి ఘట్టాన్ని పూర్తి చేశారు. అంతా పూర్తయ్యాక ఇద్దరిని స్నానానికి పంపించారు. స్నానానికి వెళ్తున్న గౌతమ్కి అనుకోకుండా అక్కడ వాళ్ళ మాటలు చెవిన పడ్డాయి. అయ్యో, ఆ అమ్మాయి ఎంత బిడియం, అసలు పసుపే పూసుకోలేదు సరిగ్గా, ఎక్కడ రాయాలని చూసినా ముడుచుకుపోతుంది. భలే అమ్మాయి, ఇంతకు ఇక్కడే ఇంత సిగ్గుపడితే అది కూడా మన ముందర, ఇంకా పడగ్గదిలో భర్తను ఎంత ఇబ్బంది పెడుతుందో అన్నారు. వాళ్ళ మాటలకి చిన్నగా నవ్వుకున్నాడు గౌతమ్. తన బుజ్జమ్మ అంతే, ఎవరిని దగ్గరికి కూడా రానివ్వదు, ముట్టుకోనివ్వదు కూడా. అటువంటిది ఇంతమంది సడన్ గా ఆమె చెంపలను తడిమితే ముడుచుకోకుండా ఉంటుందా? మొదటి నుంచి తను ప్రత్యేకం. చేతితో ఆమె మొహాన్ని పైకెత్తి కళ్ళ దగ్గర ఉన్న కన్నీటి ముత్యాలను సున్నితంగా తన పెదవులతో అద్ది తనలో కలుపుకున్నాడు గౌతమ్. ఇంకా కొన్ని గంటలు మాత్రమే. ఆ తర్వాత అధికారికంగా శాశ్వతంగా నువ్వు నా దానివి, నేను నీ వాడను. కావ్య మళ్ళీ ఫోన్ చేసింది. హలో అన్న గౌతమ్, ఎంతసేపు రెడీ అవుతారు? తొందరగా రండి, అంతా అయిపోయింది, మనం వెళ్ళడమే ఆలస్యం అంది. వస్తున్నాము అని ఫోన్ పెట్టేసి మరొకసారి తన ప్రేయసకిని తనివి తీరా చూసుకొని ఆమె నుదుటిపైన ముద్దు పెట్టుకొని వెళ్దామా అని అన్నాడు ఆమె కేసు చూస్తూ. రాధిక అతను చూసి తలూపింది. అతని చేతులలో ఆమె చేతిని తీసుకొని అతని అడుగు ముందుకు వేస్తే అతని అడుగులో అడుగు వేస్తూ ఆమె కదిలింది. ఒకరి చేయి ఒకరు పట్టుకొని పైనుంచి కిందకి దిగి వస్తున్న వాళ్ళు ఇద్దరిని చూస్తూ ఉంటే అక్కడ ఉన్నవారికి కన్నుల పండుగగా ఉంది. దాదాపు అందరూ ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి చూస్తూ ఉన్నారు వాళ్ళని. అంటే అతిశయోక్తి కాదేమో అని. కన్నులకు ఇంపైన జంట, ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఉండే జంట, ఒకరికై ఒకరు అనేలా ఉన్నారు. అందరూ తమని అలా చూస్తూ ఉండటంతో రాధిక ఒక్క క్షణం తడబడిపోయింది. వెంటనే గౌతమ్ ఆమె చేతి సరిగ్గా పట్టుకున్నాడు. కళ్ళతోనే అతని వైపు చూస్తే ఆ కళ్ళల్లోకి చూస్తూ ధైర్యాన్నిచ్చాడు. అందరి వైపు కాదు బుజ్జమ్మా, నా వైపు చూడు అని. సరిగ్గా 6 సంవత్సరాల క్రితం స్టేజ్ ముందర ఉన్న అందరినీ చూసి భయపడి కంగారు పడితే గౌతమ్ ఆమెను పట్టుకొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ ర్యాంప్ వాక్ చేసిన విషయం మళ్ళీ అలాగే 6 ఏళ్ల తర్వాత అంతమందిని చూడగానే వాళ్ళు తనని చూస్తూ ఉండడంతో తడబడితే ఆమెకు తెలియకుండానే కంగారు పడింది. గౌతమ్ మళ్ళీ అలాగే ఆమె చేతిని పట్టుకొని ఆమె వైపు చూస్తూ కింద వరకు తీసుకుని వచ్చాడు. అసలు కిందకి ఎలా వచ్చిందో కూడా ఆమెకు గుర్తే లేదు. అతని కళ్ళల్లోకి చూస్తూ ఆ మాయకి చుట్టూ ప్రపంచాన్ని కూడా మర్చిపోతుంది. కావ్య వచ్చి ఇద్దరికి హారతి ఇచ్చేసరికి స్పృహలోకి వచ్చి అంతవరకు అందరూ తమను చూస్తున్నారు అని సిగ్గుతో కళ్ళు కిందకి దించేసింది. వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే కావ్య మనసు నిండిపోయింది. రాధిని గట్టిగా కౌగిలించుకుంది. తన స్నేహితురాలి జీవితంలో ఆనందం గౌతమ్ రూపంలో వస్తున్నందుకు అతని మనస్సు ఎగ్జైట్మెంట్ తో నిండిపోయింది. రాధిక కూడా అదే ఫీలింగ్, కానీ అంతకు మించి కూడా ఉంది. పక్కనే ఉన్న ఆమె శరీరం కంపించడం గౌతమ్ తెలుస్తూనే ఉంది. సున్నితంగా ఆమె చేతిని తన చేతుల్లో పెట్టుకొని సున్నితంగా నొక్కాడు. అతని వైపు చూసింది ఆమె. పట్టరాని సంతోషం వస్తే మనసు బరువెక్కుతుంది, ఇంకా కొన్ని గంటలే అని అన్నాడు చిన్నగా. అతను అన్న మాటలకు అర్థం ఆమెకు తెలుసు. అందుకే రాధిక చిన్నగా నవ్వి తల పక్కకు తిప్పి చూసింది. విండోలో నుంచి అందంగా ఉన్న ఆమె మొహం వెలిగిపోతుంది ఆనందంతో. ఆమె రూపం మరింత మనోహరంగా చూడముచ్చటగా ఉంది. చిరుసిగ్గుతో మరింత అందంగా కనబడుతుంది. తారక కళ్ళ ముందు నిలబడినట్లు అనిపిస్తుంది అతనికి. ఎంత చూసినా తనివి తీరనే లేదు. ముందరున్న కావ్య చిన్నగా తగ్గింది. గౌతమ్ వెంటనే ఆమెను చూసి సర్దుకొని కూర్చున్నాడు. రఘురాంకి ఇదంతా ముచ్చటగా అనిపిస్తుంది. 4 గంటల ప్రయాణం ఆలోచనల్లో, ఊహల్లో ఎంత తొందరగా అయిపోయిందో అనిపించింది వాళ్ళకి. వాళ్ళు చేరుకునేసరికి దాదాపు 10 అయింది. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో కుదిరిన ముహూర్తం అది.
పైనున్న గుడిలో ఉన్న పెద్ద పూజారి గారే వాళ్ళ పెళ్లికి ప్రధాన పురోహితులుగా మారారు. ఆయనే దగ్గర ఉండి ప్రతి పని చేయిస్తున్నారు. ఎక్కడా ఏ లోటు కూడా రానివ్వకుండా చూసుకుంటున్నారు. ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలా ఒక పనిని తన భుజాన వేసుకొని చేస్తున్నారు. అందరూ తమ ఇంట్లో పెళ్లిలా భావిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పెళ్లిలాగానే పనులన్నీ చేసుకుంటూ ఉన్నారు. అసలు ఎక్కడా కృత్రిమత్వం లేని అపురూపమైన అరుదైన విధంగా తెలుగు సాంప్రదాయాలు ఆచారాలు కనిపిస్తున్న పెళ్లి అది. రఘురాం కార్ నేరుగా గుడి దగ్గర ఆపాడు. ఊర్లో ఉన్న 2 పెద్ద కుటుంబాలు గౌతమ్కి రాధికాకి విడిది ఇల్లుగా మారాయి. 2 పక్కపక్కనే. గౌతమ్ మొదట ఒప్పుకోలేదు. గౌతమ్ చేసిన అనేక పనులకు ఇలాగైనా కొంత రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి అని వాళ్ళు గౌతమ్ని ఒప్పించారు. గౌతమ్ చేరిన గంటలోపు మిగతా వాళ్ళందరూ, రావాల్సిన వాళ్ళందరూ కూడా వచ్చేసారు పెళ్లికి. చిన్న ఊరు వచ్చిపోయే వాళ్లతో కోలాహలంగా మారిపోయింది. అసలు ఎవ్వరు ఊహించి ఉండరు కూడా అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ పెళ్లి ఇక్కడ ఈ ఊర్లో జరుగుతుంది అని. అదేదో అక్షయ పాత్ర మాదిరిగా ఎంతమంది వచ్చినా ఇంకా ఉండటానికి స్థలం మిగిలి ఉన్నట్లే అనిపిస్తుంది. కేవలం కొన్ని గంటలే అంతే. తర్వాత తెల్లవారుజాము నుండి పెళ్లి పనులు అన్నీ ఒక్కొక్కడిగా మొదలయ్యాయి. గౌతమ్ని రెడీ చేయడానికి అతి ప్రక్కన రఘు, వేణు, గిరి ఉన్నారు. పట్టుపంచ కట్టేటప్పుడు గౌతమ్ మెలికలు తిరుగుతూ ఉంటే వాళ్ళకి నిజంగా నవ్వొస్తుంది. అంత పెద్ద కంపెనీకి CEO ఇంత చిన్న విషయానికి మెలికలు తిరిగితే ఎలా గౌతమ్ అన్నాడు రఘు ఆట పట్టిస్తూ. ఆయన అలా చెప్పగానే గౌతమ్ చిన్నగా నవ్వి వదిలేశాడు. కానీ అతని ఆలోచనలు వేరుగా ఉన్నాయి. తన ప్రాణాన్ని తానే రెడీ చేయాలనుంది ఇప్పుడు కూడా. కానీ అంతమంది ఉంటారు కదా, వెళ్ళడానికి కుదరదు అనుకొని మౌనంగా వాళ్ళు చెప్పినట్లు రెడీ అవుతూ ఉన్నాడు. కానీ మనసు లోపల కొట్టుకుంటూ ఉంది, పెళ్లి కూతురుగా మారిన తన ప్రాణం ఎలా ఉంటుంది అని. ఇంకా కొన్ని గంటల్లో నిరీక్షణ అనంతరం తన ప్రాణం శాశ్వతంగా ఎప్పుడు తన పక్కనే ఉంటుంది. ఆ ఆలోచనే అతని పిచ్చినెక్కిస్తుంది. మొదట గౌతమ్ మండపానికి వచ్చాడు. పురోహితులు గారికి గౌరవంగా నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎదురవకుండా ప్రతి క్షణం ఆనందంగా ఉండటానికి తన ప్రాణం తన జీవిత భాగస్వామిగా మారి 7 జన్మలు తనతో సంతోషంగా ఉండటానికి. రాధికను అంతా రెడీ చేసిన తర్వాత ఒక్క క్షణం ఆమెను చూసి కావ్య షాక్ అయింది. ఆమె నోట మాట కూడా రావడం లేదు. అందంగా ఉంటుంది గాని అందానికి అందం అన్నట్లు ఇంత అందంగా ఉండడమా? పాలసముద్రం నుండి నడిచి వచ్చిన మహాలక్ష్మిలా, శ్రీహరికి ఇంటి దీపంలా, అపురూపమైన బంగారు అపరంజి బొమ్మలా ఎంత వర్ణించినా తక్కువేనేమో అని అనుకుంది. గౌతమ్ వాళ్ళ అమ్మా నాన్న నేసిన చీరలో సాక్షాత్తు వైకుంఠాన్ని వదిలి కిందకు వచ్చిన లక్ష్మీదేవిలా ఉంది. జాబిలమ్మ అందం, వెన్నెలమ్మ కులుకులు కూడా రాధిక ముందు తక్కువే, దిగదుడిసినట్లే. ఆమెను పూర్తిగా రెడీ చేసిన తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మాట రావడం కరువైపోయింది. అటువంటి బంగారు పుతల బొమ్మను చూస్తూ ఉంటే పురోహితులు గారు పిలుస్తున్నారు అనే పిలుపు రావడంతో అప్పుడు అక్కడున్న వారు తమ చూపులను పిలుపు వచ్చిన వైపు తిప్పారు. మొదటిసారి రాధికకు అడుగు వేయాలి అంటే ఏదో అలజడిగా అనిపించింది. అవి సంతోషంతో కూడిన అలజడి, భారంగా. తన కన్నయ్య తన వాడు కాబోతున్నాడు అన్న ఆనందంలో శరీరంలోని అణువణువు ఆనందంతో భారం అయినట్లుగా అనిపిస్తుంది. శరీరం మొత్తం పులకరింపచేస్తుంది. తెలియని ఒక రకమైన పరవశంతో వణికిపోతూ ఉంది. సిగ్గుతో కనురెప్పలు పూర్తిగా కిందికి వారిపోతూ ఉన్నాయి. నిదానంగా వచ్చి అతని ముందు కూర్చుంది రాధి. ఆమె కూర్చోగానే అడ్డుదర పెట్టేశారు. ఆమె వచ్చి అతని ముందు కూర్చుంటూ ఉన్నప్పుడు శరీరం తెలియకుండానే చిన్నగా వణికింది. అక్కడ జరిగే ఒక్కో కార్యక్రమంలో ఇద్దరు భాగస్వామిగా కలిసి చేస్తుంటే అది వాళ్ళ అద్భుతమైన సంతోషానికి నిలయంగా మారింది. ఇక నుంచి తామిద్దరం ఒక్కటే, తమ శరీరాలు 2 ఆత్మ ఒక్కటే అని తాము ఎప్పుడో ఒకే ఆత్మగా మారాము. కానీ ఇప్పుడు సహజపరంగా అందరిలో అంతమంది ముందు తాము భార్యాభర్తలము, జీవిత సహచరులము. 7 జన్మలకు ఇదే బంధం అంటూ ఒకరికొకరు ప్రమాణాలు చేసుకుంటున్నారు. ప్రతి జన్మకి తన బుజ్జమ్మ తన జీవిత సహచారిగా కావాలని గౌతమ్ ఎన్ని జన్మలు ఉంటే అన్ని జన్మలలో తన కన్నయ్యే తన భర్తగా రావాలని రాధిక ఒకరికొకరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎటువంటి లోటు లేకుండా అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు.
ఈ విధి విధానాలలో గౌతమ్ శరీరం తన తగిలినప్పుడు రాధికకు తెలియకుండానే ఆమె శరీరం వణుకుతూ ఉంది. ఆ ప్రకంపన పక్కన ఉన్న గౌతమ్కి తెలుస్తుంది. అతని పెదవులపై తెలియకుండానే చిన్నగా చిరునవ్వు అల్లరిగా మెరిసి అతని మీసాల చాటున మాయమయ్యింది. వాళ్ళిద్దరినీ మురిపెంగా చూసుకుంటున్నారు ఈ ముగ్గురు జంటలు. కావ్య, రఘురాం, కళాగిరి, వర్షావేణు. ఇన్ని సంవత్సరాల తర్వాత తన స్నేహితురాలి ఆనందానికి అసలైన అర్థం దొరికింది అన్న ఆనందంలో కావ్య. వేణుది కూడా అదే పరిస్థితి. ఎందుకంటే వీళ్ళిద్దరికీ మొదటి నుంచి అండగా నిలబడిన వాళ్ళు వీళ్ళిద్దరే. వాళ్ల మధ్య ఉన్న అడ్డుతెర తొలగి ఇద్దరు ఒకరి తెరపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు తమలో ఉన్న ఆనందం మొత్తం తమ శరీరం పట్టలేక కంటి కనుల నుండి జారిన కన్నీటి ముత్యం ద్వారా ఒకరి ఆనందం మరొకరు పంచుకున్నారు. రాధిక చిన్నగా కళ్ళు ఎత్తి గౌతమ్ వైపు చూస్తుంది. తన కన్నయ్యను మనసారా చూసుకుంది. అప్పటి వరకు తననే చూస్తూ ఉన్న గౌతమ్ ఆ చూపుకి తన చూపు కలిపి తన బుజ్జమ్మ కళ్ళల్లోని మెరుపును చూస్తూ ఉన్నాడు. తన కన్నయ్య కళ్ళలోని ప్రేమకి వెంటనే కళ్ళు భారంగా మారి కళ్ళు దించేసింది రాధి. ఇన్ని జన్మలు ఉంటే అన్ని జన్మల్లో నీవే నా సహచరివి అంటూ తన బుజ్జమ్మ తల మీద చేయి పెట్టి గౌతమ్ ఒట్టు పెట్టాడు. ఈ జన్మే కాదు, ఇక జన్మ ప్రతి జన్మ నీదేలే, ప్రతి క్షణం ప్రతి గడియ నీదే, నాదంటూ ఏమీ లేదు నాలో, నా ఊపిరితో సహా అన్నీ నీవే అని. అలాగే రాధిక కూడా ప్రమాణం చేసింది. ఎప్పుడో నా ఊపిరి నా ప్రాణం నీలో కలిపాను, ఇప్పుడు సమాజపరంగా శాస్త్రపరంగా నీ దాన్ని అవుతున్నాను, ఇకపై ప్రతి క్షణం ప్రతి గడియ ప్రతి జన్మ నీదే అంటూ రాధి గౌతమ్కి ప్రాణ ప్రమాణం చేసింది. మనసులో మాంగళ్య ధారణ చేసేటప్పుడు తాళిబట్టును ప్రత్యేకంగా ఆమె కోసం చేయించాడు గౌతమ్. దానిపైన తమ ఇద్దరి పేర్లు ఉంటాయి. దాన్ని 2 చేతుల్లో పట్టుకొని కట్టడానికి ఆమె మీదకు వంగినప్పుడు ఆమె వైపు చూస్తూనే ఉన్నాడు గౌతమ్. ఎందుకంటే ఆమె అనుమతి కోసం. ఆ తాళి సరిగ్గా ఆ మొహం మీదకి వచ్చినప్పుడు రాధిక పైకి చూసింది. పెద్ద పెద్ద ఆల్చిప్పల్లాంటి కళ్ళల్లో తన ప్రతిరూపం కనపడుతూ ఉంటే గౌతమ్ అలాగే చూస్తూ ఉండటంతో తన కన్రెప్పలతోనే తన అంగీకారాన్ని తెలిపింది. ఆమె కళ్ళతో తెలిపిన అంగీకారం తెలుసుకొని ఆమె మెడలో ఎంతో ఇష్టంగా 3 ముళ్ళు వేశాడు గౌతమ్. ఎడమ చేతిని శివుని వీలునెత్తిన ఆ రాముడే తాళి కట్టే వేళ సీత జడని ఎత్తగలడా అన్నట్లు ఆమె మెడలో 3 ముళ్ళు వేసేటప్పుడు తెలియకుండానే గౌతమ్ చేతులు వణికాయి. తన బుజ్జమ్మ మెడలో ఇష్టంగా 3 ముళ్ళు వేసి తన ప్రాణాన్ని జన్మజన్మలకు తన దాన్ని చేసుకున్నాడు అనుకొని. గౌతమ్ 3 ముళ్ళు వేసేటప్పుడు అతని చేతివేళ్లు ఆమె వీపుకు తగిలి ఆమెకు ఏదో తెలియని రహస్యాలు చెప్తుంది. గౌతమ్ 3 ముళ్ళు వేసి నిదానంగా ఆమె వీపు మీద ఐ లవ్ యూ అని రాశాడు. ఆమె ఆశ్చర్యంగా ఆనందంగా కళ్ళు ఎత్తి అతని వైపు చూసింది. ఈ సందర్భంగా తన బుజ్జమ్మ 2 చెంపల మీద చేతులు వేసి నుడిపైన ముద్దు పెట్టుకున్నాడు చాలా సున్నితంగా. అప్పుడే ఆమెకు మాట ఇచ్చేశాడు, ఏ ఆపద ఏ కష్టం వచ్చినా నన్ను దాటుకొని నీ దగ్గరికి రావాలి అని. సన్ని కళ్ళు తొక్కినా సప్తపదులు పూర్తి చేసినా మనసు ఎప్పుడో కలిసి వేదమంత్రంగా మారింది. మానసికంగా ఎప్పుడో భార్యాభర్తలయ్యారు ఇద్దరు, ఇప్పుడు సహజపరంగా అయ్యారు. సప్తపది చేసేటప్పుడు సంతోషంతో తన అడుగు వెనకాల ఆమె అడుగు వేసి నడుస్తూ ఉంటే ఆ ఆనందంలో తడబడకుండా జాగ్రత్తగా నడిపించాడు తన బుజ్జమ్మని. తన కన్నయ్య ప్రతి అడుగు వెనకాల అడుగు కలిపి నడిచింది రాధిక. ఒకరిని ఇంకొకరు తామెప్పుడో తెలుసుకున్నారు. ఇకపై తమ జీవితమంతా పున్నమి వెన్నెల్లా అంత అందంగా ఉండాలి అనుకున్నాడు. అంతటి అందమైన జంట తమ ముందు కనువింద చేస్తూ ఉంటే అందరూ కనురెప్పలు కూడా ఆర్పడం మర్చిపోయి ఆనందంతో చూస్తూ ఉన్నారు వాళ్ళిద్దరిని. జీవితాంతం వాళ్ళు ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఎటువంటి కష్టాలు దరిచేరనీయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ చేతిలో ఉన్న అక్షంతలని వాళ్ళ మీద వర్షంలా కురిపించారందరూ. ఒకరి మీద ఒకరు తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ తలంబ్రాలుగా మారి వాళ్ళ ముందర వచ్చినట్లుగా అనిపించాయి. తమ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తమని ఎంకరేజ్ చేస్తూ ఉంటే రాధికా గౌతమ్ ఒకరి మీద ఒకరు ఆనందంగా తలంబ్రాలు వేసుకుంటూ ఉన్నారు. తన బుజ్జమ్మకి ఏమాత్రం కష్టం కలిగించకుండా గౌతమ్ తలంబ్రాలన్నీ చిరుజల్లులుగా ఆమెపై కురిపిస్తూ ఉన్నాడు. పెళ్లిలోని ఒక్కొక్క ఘట్టాన్ని ముగిస్తూ చివరికి తన జీవిత భాగస్వామికి అరుంధతిని గౌతమ్ చూపించడంతో అక్కడితో దాన్ని ముగించేశారు. ఎవరి కళలకు అందని ఈ అపురూపమైన కమనీయమైన జంట
తెలియకుండానే అందరి కళ్ళల్లోకి కన్నీటి తడి వచ్చి చేరింది. సీతారాముల కళ్యాణంలా ఉంది, కానీ శివుని విల్లు విరగలేదక్కడ. గౌరీశంకరుల కళ్యాణంలా ఉంది, కానీ మన్మధుడు బూడిద కాలేదు. లక్ష్మీ సమేత శ్రీహరి కళ్యాణంలా అనిపిస్తుంది, కానీ వాళ్ళు పాలసముద్రంలో లేరు. తమ ఊర్లో జరిగే దేవుడి పెళ్లిని ప్రతి ఒక్కరూ హాజరై తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు. అక్కడున్న ప్రతి ఒక్కరికి గౌతమ్ రాధిక తల వంచి నమస్కరిస్తూ ఉన్నారు. ఇంత ఆనందంగా తమ పెళ్లిని వాళ్ళు జరిపించి తమకి జీవితానికి సరిపడా జ్ఞాపకాలను అందించినందుకు, అక్కడికి చేరిన ప్రతి ఒక్కరిని తమ బంధువులుగా మనస్ఫూర్తిగా ఆనందించినందుకు, తమని ఆశీర్వదించినందుకు, వాళ్ళు ఆ ఊర్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతిదాన్ని ఎక్కడా మిస్ అవ్వకుండా వాటిని తమ కెమెరాల్లో వీడియోల్లో బంధుపరిచారు వేణుగిరి. ఇక మన గౌతమ్ రాధిక కథ సుఖాంతమైపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరి రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.